గ్యాస్ మరొక కొత్త అప్డేట్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఎన్పిసిఏ నుంచి యూపీఐ సంబంధించిన ఒక కొత్త ఫీచర్ అయితే రోల్ అవుట్ అయితే ఇది, అది కూడా ఈ సెప్టెంబర్ 1న. ఆ అప్డేట్ ఏంటంటే యూపీఐ సర్కిల్. నిజానికి ఎండ్ ఆఫ్ ది డేలో చాలా రకాల ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉంటాం మనం, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి యూపీఐ యాప్స్ యూజ్ చేసుకొని. దీంట్లో మనకి యూపీఐ లైట్ తెలుసు, ఇప్పుడు అలానే ఇంకొక ఫీచర్ వచ్చింది యూపీఐ సర్కిల్ అనమాట. నిజానికి అసలు యూపీఐ సర్కిల్ అంటే ఏమిటి, ఎలా యూజ్ చేసుకోవాలి, అలానే దీంట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఈ వీడియోని అయితే మీరు చివరికి వాచ్ చేయండి. ఎవరైతే రెగ్యులర్గా పేమెంట్స్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరికి అయితే వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్పిసిఐ నుంచి యూపీఐ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే యూపీఐ సర్కిల్. యూపీఐ సర్కిల్ పేమెంట్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడదు అన్న దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సర్కిల్ అనే ఫీచర్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఒక ఫ్యామిలీ మెంబర్స్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోవచ్చు. అందులో ఒకరికే బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది, రిమైనింగ్ 4 మెంబర్స్కే బ్యాంక్ అకౌంట్సే లేవు. కానీ వీళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఎవరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి యాక్సెస్ తీసుకుని మిగిలిన ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో వీళ్ళు కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అంటే ఒకే బ్యాంక్ అకౌంట్ నుంచి 4-3 ఫోన్పే క్రియేట్ చేసుకుని మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు అన్నట్టు లెక్క అనమాట. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు అనుకోవచ్చు, లేదా మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. వారికి యూపీఐ పేమెంట్స్ యూజ్ చేయడం తెలియక ఆ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి క్రియేట్ చేసుకోలేదు. వాళ్ళకి పేమెంట్ చేద్దామంటే భయంగా ఉంది, ఏదన్నా అన్నెసరీ ట్రాన్సాక్షన్ జరిగి వాళ్ళ పేమెంట్ పోతుందేమో అని చెప్పి. దానికోసం నేను ఏం చేస్తానంటే, నా యొక్క ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యూపీఐ యాప్స్ ఉన్నాయో యూపీఐ సర్కిల్ అనేది మా గ్రాండ్ ఫాదర్ అకౌంట్కి ఇంటర్లింక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆయన షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా స్టోర్కి వెళ్ళినప్పుడు స్కానర్ తోటి ఆయన ఫోన్ ఎలా చూపించి స్కాన్ చేస్తాడు. అలా ఎప్పుడైతే స్కాన్ చేస్తాడో నాకు ఇక్కడ పర్మిషన్ అలౌ చేయమని చెప్పి అడుగుతుంది. నేను అలౌ చేస్తే ఏమవుతుందంటే నా బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ అయితే డెబిట్ అయితే అవుతుంది. అక్కడ నా గ్రాండ్ ఫాదర్కి ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఇలా మనకైతే ఉంటుంది అనమాట. కొన్నిసార్లు నేను పర్మిషన్ అలౌ చేసేలా ఉంటుంది, కొన్నిసార్లు నేను పర్మిషన్ చేయకుండా ఫుల్ కంట్రోల్ ఇస్తే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఈ యూపీఐ సర్కిల్ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక వాట్సాప్ గ్రూప్ టైప్ ఆఫ్ వ్యూలో అని చెప్పుకోవచ్చు. ఒక మెసేజ్ అనేది ఎవరైతే 5గురు చదవగలుగుతున్నారో అలానే ఒక అకౌంట్లో ఉన్న డబ్బుల్ని 5గురు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోవచ్చు, ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్, వాళ్ళకి ఇంకా బ్యాంక్ అకౌంట్స్ లేవు, ఏమీ లేవు. వాళ్ళ పాకెట్ మనీ కింద ఏదైనా డబ్బులు కావాలన్నా, ఏదైతే సంథింగ్ ఏదైనా కావాల్సి వచ్చినా వాళ్ళ ఫాదర్ సంబంధించిన యూపీఐ సర్కిల్ నుంచి వీళ్ళు యాడ్ చేసుకుని ఇంత లిమిట్ అని చెప్పి సెట్ చేశారు అనుకోవచ్చు, ఒక 500 రూపీస్, 1000 రూపీస్ అని. సో వీళ్ళకి ఎప్పుడైనా నీడ్ ఉంటే మనీ వాళ్ళ ఫోన్లో యూపీఐ సర్కిల్ నుంచి స్కాన్ చేసుకుని వీళ్ళు పేమెంట్ అయితే చేయొచ్చు అన్నట్టు, ట్రాన్సాక్షన్ చేయొచ్చు అన్నట్టు. లేదు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే వాళ్ళ ఫాదర్ లింక్ చేసుకుంటే ఉంటుంది. అలానే యూపీఐ సర్కిల్లో 2 ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పార్షియల్ కంట్రోల్ ఉంటుంది అండ్ ఫుల్ కంట్రోల్ ఉంటుంది. పార్షియల్ కంట్రోల్ అంటే మనకు తెలుస్తున్నదే, అది సగం సగం అయితే ఉంటుంది అనమాట. లిమిటెడ్ యాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే నా ఫోన్పేలో నేను ఒక 5 నుంచి 3 యాడ్ చేసుకుని అనుకోవచ్చు. వాళ్ళు ఏదైనా సరే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు, స్కాన్ చేసినప్పుడు, బిల్ పేమెంట్ చేసినప్పుడు నాకు ఇక్కడ మొబైల్ ఫోన్లో మీ స్క్రీన్ మీద చూసిన విధంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ని నేను ఏం చేస్తానంటే అలౌ చేయాలి. అలౌ చేసి నా యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి కనిపిస్తుంది కింద, అప్పుడు నా పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఆ ట్రాన్సాక్షన్ అయితే యాక్సెస్ అవుతుంది. లేదు ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయకుండా డిక్లైన్ చేశాను అనుకోండి, వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ అయితే చేయలేరు అన్నట్టు. ఇలా మనకి పార్షియల్ మోడ్లో మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఎట్లాంటి వాళ్ళకంటే మన స్టూడెంట్స్కి, లైక్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ చిల్డ్రన్స్కి ఫోన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి యూపీఐ సర్కిల్ పేమెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి ఇలా కాకుండా ఫుల్ కంట్రోల్ ఏంటంటే, యాక్చువల్లీ యూపీఐ సర్కిల్లో కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. సరే ట్రాన్సాక్షన్కి 5000 మించి మనం అయితే ట్రాన్సాక్షన్ చేయలేం, ఓన్లీ మనకి 5000 లిమిట్ ఇచ్చారు. అలానే మంత్కి మనకి 15,000 రూపాయలు మాత్రమే ట్రాన్సాక్షన్ చేయగలం, 15,000 రూపీస్ మాత్రమే ఒక యూజర్కి. అంటే మీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలి అంటే, ఒక న్యూ యూజర్ తీసుకొచ్చామనుకోవచ్చు. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్లో చూడండి, ఒక యూజర్ తీసుకొస్తాం, యాడ్ చేసుకుంటాం. ఆ యూజర్ ఎప్పుడు మనకి యాక్టివేషన్లోకి వస్తాడంటే 24 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత యాక్టివేషన్ అవుతాడు. అప్పుడు ఒక పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఇలానే యూపీఐ సర్కిల్ కూడా ఉంటుందన్నమాట. యూపీఐ సర్కిల్లో గ్రూప్ పేరు సెట్ చేసుకుంటాం, మనకి నచ్చిన మెంబర్స్ని యాడ్ చేసుకుంటాం. వాళ్ళ లిమిటేషన్ విషయానికి వస్తే మనం 15,000 కన్నా తక్కువ లిమిటేషన్లో పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ 1500 అని, 2000, 3000, 5000 అని. ఒకవేళ వాళ్ళు ఏ లిమిటేషన్స్ పెట్టుకోకపోతే ఒక ట్రాన్సాక్షన్కి 5,000 లిమిట్ ఇస్తుంది, 5,000 వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అలానే మంత్కి 15,000 ఇస్తాడు, అంటే మంత్లో నువ్వు 3 టైమ్స్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. లేదా 15,000ని 15 సార్లు 1000 కింద ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నట్టు వీడైతే మీకు ప్రొవైడ్ చేస్తాడు. ఇలా మీరు ఎంతమందిని యాడ్ చేసుకుంటే యూపీఐ సర్కిల్లోకి అంతమంది ఈ రకంగా అయితే చేసుకోవచ్చు అన్నట్టు. మేబీ ఈ ఫీచర్ అనేది యూపీఐ పేమెంట్ సంబంధించింది చాలా స్ట్రిక్ట్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పేమెంట్ తెలియ
తెలియక లేదంటే మేము చేసేస్తాం అని బయట వాళ్ళు తీసుకుని స్కానర్ చేసి ఇవ్వడం కానీ ఇలా చాలా మిస్లీడింగ్ అవుతుంది. ఇలా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ యూపీఐ సర్కిల్ అనే ఫీచర్ని అయితే రోల్ అవుట్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ లాంచ్ చేసేసారు. ఆల్రెడీ మీకు మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్ని అయితే అప్డేట్ చేసుకోండి. జస్ట్ ఫ్యూ డేస్లో మీకు కూడా ఈ అప్డేట్ అయితే కనిపిస్తుంది. చాలా మంది అనుకోవచ్చు ఈ అప్డేట్ ఎవరికి ఉపయోగపడుతుందా అని. కొంతమందికి ఉపయోగపడుతుంది. అది కూడా మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోవచ్చు. హస్బెండ్కి ప్రతి నెల శాలరీ వస్తూ ఉంటుంది. మరి ఆ వైఫ్ షాపింగ్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ చేయాలి, లేదా గ్రాసరీ సామాన్లు తీసుకోవాలి, అన్నీ చేయాలంటే తమ హస్బెండ్ సంబంధించిన పార్ట్నర్ సంబంధించిన ఏదైతే లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ సర్కిల్ యాడ్ చేసుకుంటుంది. అప్పుడు పేమెంట్ నాకు ఇంత కావాలి అని చెప్పి అడగకుండా స్కానర్ చేస్తే అతను యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. సో ఈ రకంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చిల్డ్రన్స్ విషయానికి వస్తే అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే వచ్చేసాయి. మరి అందరూ స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ యూజ్ చేసి వాళ్ళకి 10,000, 1 lakh ఇవ్వరు కదా పేరెంట్స్ అనేది. వాళ్ళకంటే వాళ్ళు కంట్రోల్లో ఉంచుతారు. కాబట్టి సో వాళ్ళ ఫోన్స్ వచ్చినప్పటికీ యూపీఐ సర్కిల్ యూజ్ చేసుకుని ఈ రకంగా వాళ్ళకి పాకెట్ మనీ లేదా సంథింగ్ మంత్కి మీకు 2,000 ఇస్తున్నాను, 3,000 ఇస్తున్నాను, అంటే 5,000 ఇస్తున్నాను అన్నట్టుగా ఒక లిమిటేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుని ఎక్కడ కూడా స్కామ్ జరగకూడదని పెట్టుకుని ఈ రకంగా మనకైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. గ్యాస్ మరి కంప్లీట్గా ఇది మనకి వాటి వీడియో అయితే. మరి యూపీఐ సర్కిల్స్ అంటే ఏమిటి, యూపీఐ సర్కిల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. సో మెయిన్లీ ఇదన్నమాట మన ఫోకస్. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మల్టిపుల్ మెంబర్స్ అనేది గ్రూప్ మెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ పార్ట్నర్స్ కానీ, వాళ్ళు కానీ ఎనీవే ఎవరన్నా సరే ఒకే బ్యాంక్ అకౌంట్ నుంచి యాక్సెస్ చేసుకుని పేమెంట్ చేయడానికి తీసుకొచ్చిందే యూపీఐ సర్కిల్. ఈ ఫీచర్ అనేది మీకు క్లియర్ కట్గా అర్థం లేదు అనుకుంటున్నాను. కానీ ఈ అప్డేట్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ యూపీఐ యాప్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎలా అయితే యూపీఐ లైట్ కనిపిస్తుందో అక్కడ మీకు యూపీఐ సర్కిల్ అని చెప్పి ఒక ఫీచర్ కనిపిస్తూ ఉంటుంది. వెరీ సూన్ అనమాట, ఫ్యూ డేస్లో మీకు కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ September 1st మనకి లాంచ్ చేశారు కాబట్టి కంగారు పడుతుంది, వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.